రెండవదిగా అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. మొదటిగా విధేయత, రెండవదిగా దేవుడు అంటున్నాడు మీ దోణి కుడి ప్రక్కన వలవేయుడి. ఇదేమన్నా స్పెషల్గా ఉండేటువంటి మెసేజ్ అండి? మామూలుగా దేవుడు అనేటువంటి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? మీరు ఇంతవరకు నీళ్ళలో వేశారు కదా, ఇప్పుడు ఆకాశంలోకి వల వేయండి, ఆకాశంలో చేపలు మీ వలలోనికి వస్తాయని చెప్తే అది సూపర్గా ఉంటుంది. మీరేం లేదు, బయటకు వచ్చేసేయండి, నా దగ్గరకు వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడు మీ దోణలో వలలు కాదు ఆ వలల్లోకి చేపలను సృష్టిస్తానని చెప్తే అది ఏదైనా బాగుంటుంది. ఇదేంటండి, రాత్రంతా వల వేశారు కదా, మళ్ళీ వల వేయమంటాడేంటి? కుడి ప్రక్కన వల వేయమంటాడేంటి? దేవుని బిడలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పే మాటలు పిచ్చెక్కుతాయి. అసలు రాత్రంతా మేము కుడి పక్కన వేయకుండా ఉండాలి అంటే వాళ్ళంతా అందరు ఏమైనా లెఫ్ట్ హ్యాండర్సా? అందరు ఎడపక్క వేయడానికి అలా లేదు కదా. వాళ్ళు రాత్రంతా వేశారు, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ప్రతి చోట జల్లడి పట్టారు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు కుడి ప్రక్కన వల వేయుడి. కుడి ప్రక్కన. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఎందుకు ఎడం పక్క వేయకూడదంటే యేసుప్రభు బాయ్ అనిండు. దేవుడి మెథడ్ ఫాలో కావడం నేర్చుకో, అప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి విధేయత చూపడం కాదు, దేవుడు రైట్ సైడ్ వేమన్నాడు వేసేసారంతే. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఉండాల్సింది ఏంటి తెలుసా? డూయింగ్ ద థింగ్స్ ఇన్ గాడ్స్ వే. దేవుడు చెప్పినట్టుగా చేయడం. అది కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ అది మనం చెయ్యాలి. అప్పుడే ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉంటాయి. మనం అనుకోవచ్చు ఇది ఏంటి, ఎందుకు చేయాలి అనుకున్నామా? జరగదు అద్భుతం. దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే, ముందు ఎర్ర సముద్రం ఉంది కదా, ఆ ఎర్ర సముద్రం చీలిపోయి అక్కడ నేను యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ కర్రను చాపు అన్నాడు. 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలు కాసుకున్నప్పుడు కర్రను చాపిండాడండి. ఏ కర్ర చాపినప్పుడు ఏ అద్భుతములు జరగలేదో ఇప్పుడు దేవుడు అంటాడు అదే కర్రను ఇప్పుడు చాపు అంటాడు. మోసే చెప్పాలి, ప్రభా ఈ కర్ర చాపాలనా? ఎన్నిసార్లు చాపాను? అడ్డంగా ఒక గొర్రె పోతాను, దానికి కొట్టాను, అది సెట్టుకల్లా వెళ్ళిపోయింది. అది ఈ కర్రకు ఆ గొర్రె లోబడలేదు ప్రభా, ఇప్పుడు సముద్రం చీలిపోతుందా అనలా. మోసే, నీవేళ నాకు మొరపెడుచున్నావు, నీ చెయ్యి చాపు, నీ కర్రను చాపు, ఫినిష్. దేవుడు చెప్పిన మెథడ్ విచిత్రంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సింప్లీ షో ఒబీడియన్స్. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వారు అలాగు చేసి, వారు ఎలాగు చేశారు? కుడివైపున ఏమంటే కుడివైపున వేశారు వల. వారు అలాగు చేసి, దేవుడు చెప్పినట్టుగా చేసి, దేవుడు చెప్పిన విధానంలోనే చేసి, అక్కడే చేసి ఆశీర్వాదాలు పొందారు. ఇఫ్ యూ ఫాలో యువర్ ఓన్ మెథడ్, నాకు ఇది నచ్చలేదు నేను వేరే మెథడ్ ఫాలో అయిపోతా, కాదు. నీవు దేవుని మెథడ్కి ఎప్పుడైతే సింక్ అవుతావో, దేవుని మెథడ్ ప్రకారం ఎప్పుడైతే చేస్తావో, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి, అప్పుడే సూచక్రియలు జరుగుతాయి, అప్పుడే వింతలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఎట్లా జరుగుతాయి? దేవుని మెథడ్ను ప్రశ్నించవద్దు. దేవుడు ఏమంటాడంటే, మోషే, వీళ్ళు నిన్ను సనుగుతూ గొనుగుతున్నారు కదా, నేను ఆకాశం నుండి మన్నాను కురిపిస్తా. అబ్బా, ఆ వాక్యాన్ని ఒకరోజు చదువుతుంటే ఎన్ని ప్రశ్నలు నాకు వచ్చాయో. ఇప్పుడు ఆకాశంలో ఇంత పెద్ద మేఘం ఉంటుందండి, దాంట్లో 1000 లీటర్ల నీళ్ళు ఉంటాయి. ఇంత మేఘంలో 1000 లీటర్ల నీళ్ళు. ఆ మేఘం ఎప్పుడైతే కిందికి వస్తుందో అవన్నీ చిన్న బిందువులుగా మారిపోతాయి. ఇంత పెద్ద మేఘము అంత చిన్న బిందువులుగా పైనుంచి కిందికి వచ్చినప్పుడు మారుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన్నా ప్రతిరోజు కురుస్తుంది. అకార్డింగ్ టు సైన్స్ అది కిందికి వచ్చే లోపల కనబడకూడదు, ఎందుకంటే అంత చిన్న ముక్క అసలు కనబడకూడదు. ఇంకా ఇంత పెద్ద మేఘము అంత చినుకు అవుతుంది, కానీ ఇంత చిన్న కొత్తిమీర గింజ అంత చిన్న సైజులో ఉండేటువంటి మన్నా అసలు కనబడకూడదు. మోషే నమ్మి చెప్పాడు, రేపు ఉదయాన్నే దేవుడు ఆహారాన్ని కురిపిస్తాడు, తీసుకోండి అన్నాడు. నాకు అనిపించింది, ఎట్లా చెప్పావు మోషేను?
ఎంత నమ్మాడు తెలుసా దేవుణ్ణి. ఆహారం కురుస్తుందంటే కురిసింది. వర్షం కురుస్తుందంటే సరే, పైనుంచి రాళ్ళు కురుస్తాయంటే సరే, పైనుంచి ఉమ్మి వేస్తారు, తూ అని వేస్తారంటే సరే, అది కూడా మన మీద పడుతుంటుంది. బస్సులో పోతూ ఎవడో ఒకటి పనికి మనలోడే వేస్తాడు, అది కూడా పడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఆహారం కురిసింది ఎక్కడైనా ఉందా? లేదు. మోషేకి చెప్తే మోషే నమ్మాడు. ఎస్ ప్రభా, నేను పోయి చెప్పేస్తాను, చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో డోంట్ క్వశ్చన్ గాడ్స్ మెథడ్. దేవుని పద్ధతిని, దేవుని యొక్క స్వభావాన్ని ప్రశ్నించవద్దు. దేవుడు అంటాడు, ఎలియా పోయి ఆహాబుకు చెప్పు, 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా పడదు. వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ప్రతి సిస్టంలో కూడా వెదర్ అప్డేట్స్ వస్తాయి. నిన్న ఎన్నిసార్లు నేను సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు ఒక అప్డేట్ వచ్చింది తెలుసా? అక్కడ కింద డిస్ప్లే అవుతుంటుంది, థండర్ స్టార్మ్స్ విల్ బి దేర్ ఇన్ యువర్ ప్లేస్, బీ కేర్ఫుల్. ఉరుములు మెరుపులు మీ ప్రాంతంలో పడతాయి, జాగ్రత్త. వచ్చాయా నిన్న? ఎన్నిసార్లు వచ్చింది తెలుసా? మీ దగ్గర సిస్టమ్ ఉంటే తెలుస్తుంది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి, జాగ్రత్త. దేవుని మాట నమ్మి ఏలియా పోయి చెప్తాడు, ఆహాబు 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా పడదు. అంతే, పడలేదు. ఎందుకు తెలుసా? దేవుని మాటను నమ్మేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎందుకు 153 గొప్ప చేపలు తెలుసా? దేవుడు మెథడ్ మార్చలా, ఓల్డ్ మెథడే ఫాలో అయిపోయాడు. ఆకాశంలోంచి చేపలు వస్తాయి, ఆహా. సముద్రం నుంచి ఎగిరి చేపలు వచ్చి పడతాయి, ఆహా. నీ కుడి ప్రక్కన వలవే, ఫినిష్. నీ జీవితంలో దేవుని మెథడ్స్ను ప్రశ్నించవద్దు. ఏమండి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? ఎవరండి చెప్పింది అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగవు. కానీ నువ్వు నమ్మావనుకో, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నా దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తాడు. కొన్నే కాదు, ప్రతి అవసరం తీరుస్తాడా? ఆ అండర్లైన్ దట్ వర్డ్, ప్రతి అవసరంలో నా ప్రతి అవసరం తీరుస్తాడు. బిలీవ్ దాట్, దేవుడు చేస్తాడంతే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? క్వశ్చన్ మార్కులు వస్తుంటాయి అక్కడక్కడ. ఇది ఎట్లా జరుగుతుంది? డోంట్ క్వశ్చన్ గాడ్స్ మెథడ్. మూడవదిగా తిరిగి యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఆ రాత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు 6వ వచనంలో? మీ కుడి ప్రక్కన వలవేయుడి, అప్పుడు మీకు దొరుకును. 6వ వచనం, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? కుడి ప్రక్కన వలవేయుడి. ఐ కెన్ సే వన్ థింగ్ ఇక్కడ. మొదటిగా ఏమన్నాను? ఇంప్లిసిట్ ఒబీడియన్స్, మారు మాట్లాడని విధేయత. రెండవదిగా దేవుని యొక్క పద్ధతిని ప్రశ్నించలా. మూడవదిగా దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? మీ కుడి ప్రక్కన వలవేయుడి అని చెప్పాడు. నేనేమంటాను తెలుసా? ఇది వాళ్ళకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. మీ కుడి ప్రక్కన వల వేస్తే మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకొని ఆ వల వేయాలి. ఇప్పుడు కుడి ప్రక్కన వల వేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాట వాళ్ళ జీవితాల్లో వాగ్దానముగా భావించి, ఇంకొక మాట చెప్పనా, అప్పటి వరకు యేసు ప్రభును వాళ్ళు గుర్తుపట్టలేదు. వాళ్ళు గుర్తుపట్టక వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నేరుగా దేవుడు చెప్పకపోవచ్చు. ఆయా విధానాల్లో దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆయా విధానాల్లో దేవుడు వాగ్దానాన్ని పంపిస్తూ ఉంటాడు. దాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటేనే నీ జీవితాల ఆశీర్వాదాలు. యేసు ప్రభు వచ్చి, నేను యేసు ప్రభును పునరుత్థానుని, ఇప్పుడు మీరు వల వేయండి అని చెప్తే వీళ్ళు వల వేసిందరండి. అంతవరకు యేసు ప్రభును వాళ్ళు గుర్తుపట్టకుండా ఒక మాట చెప్తున్నాడు. నానా విధాలుగా దేవుడు మాట్లాడతాడు, గుర్తుంచుకోండి. ఆయా సందర్భాల్లో వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఏదో వేరే వాళ్ళ సాక్ష్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ఏదో ఒక చిన్న మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇఫ్ యు యాక్సెప్ట్ దాట్, దేవుని బిడ్డలారా, కల్వరి సతీష్ కుమార్ వాళ్ళు కల్వరి టెంపుల్ హైదరాబాద్లో నిర్మించే సమయంలో అయిపోయిన తర్వాత ఆయన ఒక సాక్ష్యం చెప్పాడండి. చాలా అద్భుతంగా ఉంది ఆ సాక్ష్యం. నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేనది. ఏంటంటే, ఆయన ఆ యొక్క ప్రాంగణంలో ఆ కల్వరి టెంపుల్ నిర్మిస్తున్నప్పుడు చాలా అడ్డంకులు ఆటంకాలు వచ్చేసాయి. దీన్ని మనం పాజిటివ్గా అర్థం చేసుకుందాం. అడ్డంకులు ఆటంకాలు వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిందంట, ఇంకా ఇక్కడ ఏమి చేయలేం, ఇంకా అయిపోయింది, ఇక ఈ ప్లేస్ను వదిలేయాలి అనే తలంపులో ఆయన మధ్యరాత్రి నిద్ర పట్టక అదే ప్లేస్లోకి వచ్చి తిరుగుతున్నాడంట.
పిచ్చి పట్టిన వ్యక్తి అయిపోయినాడంట. ఏంటి ప్రభువా, ఇది నువ్వు చూపించిన స్థలం కదా, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నాతో మాట్లాడావు కదా, ఈ స్థలం నాకు ఇస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు అడ్డంకులు వచ్చేసాయి, ఇక ఈ ప్రాంతంలో కట్టలేము, ఇక ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, తలుపులు వేసేసారు, బీగాలు వేసేసారు, ఇక జరగదు, ఏంటి ప్రభువా అని బాగా బాధపడుతూ ఆ రాత్రిలో ఆ యొక్క ప్రాంగణంలో ఆ రాళ్ళ మధ్య తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉంటే ఏమీ జవాబు లేదు, ఏమీ ఆలోచన రావడం లేదు, ఎవరు సహాయం చేస్తారు, అన్ని అడ్డంకులు ఆటంకాలు. అలా తిరుగుతూ ఆ కంప చెట్ల రాళ్ళలో తిరుగుతూ ఉంటే సడన్గా ఆయన నడుచుకుంటూ వెళుతుంటే ఆడొక పేపర్ కనపడిందంట. ఆ పేపర్ను చూసి ఎంతోలే పేపర్ అనుకున్నాడంట. కానీ ఎందుకో ఆ పేపర్ను చూడాలి, చదవాలని ప్రేరేపణ కలుగుతుందంట. ఏంటి పేపర్, రాత్రుల పేపర్ ఏం చదువుతాం, ఇదేంటిది ఆలోచన, ఇది పనికిమాల ఆలోచన, అది కూడా ఎక్కడ రాళ్ళ మధ్య కంప చెట్లలో పేపర్ దొరికితే ఎవరైనా చదువుతారండి? ఎవరు చదవరు. అదే బంగారం అయితే లటిక్ అని తీసుకుంటాం మనం కదా, అంటే లటిక్ అంటే లైవ్లో వస్తుంది కాబట్టి చెప్తున్నా, వెంటనే అని మా రాయలసీమ భాషలో. పేపర్ చినిగిపోయిన పేపర్ కనిపితే ఎవడో చూస్తాడా? ఎవరో చెప్తానట, తీసుకో పేపర్. అంత దూరం పోయినాడంట, ఎందుకో మనసు ఒప్పలేదంట, మళ్ళీ ఎన్నికి వచ్చాడంట. ఆ పేపర్ తీసుకుని తన సెల్ వేసి చూస్తే బైబిల్లో ఎవరో చినిగిపోయిన పేపర్ అంటది, ఎవరి బైబిల్లోనో చినిగిపోయిన పేపర్ అంట. అరే బైబిల్లో పేపరే అని చదివితే అక్కడ తనకు అవసరమైన ఒక వాగ్దానం ఉందంట. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ప్రభువా, ఈ రాత్రిలో ఈ చెట్ల దగ్గర, ఈ కొండల్లో రాళ్ళల్లో ఈ పేపర్ నా కోసం పెట్టావు ప్రభువా, ఐ బిలీవ్ ఇట్, నేను దీన్ని నమ్ముతున్నా, ఈ స్థలం నాదే. ఈరోజు అదే స్థలంలో మందిరాన్ని కట్టి పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు దైవసేవకునితో ఏం మాట్లాడలా, కళలో ఏం మాట్లాడలా, దర్శనంలో ఏం మాట్లాడలే, చినిగిపోయిన పేపర్ ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు వాగ్దానం ఎక్కడి నుంచి వస్తుందండి? యేసు ప్రభు అనేది తెలియదు. అక్కడ ఎవరో చెప్తున్నారు, మీ దోనె కుడి వైపున వల, పిల్లలారా తినుటకి ఏమైనా మీ యొద్ద ఉందా అంటే లేదన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, పెట్టేవాడు ఎవరో అనుకున్నారు. కానీ దోనె కుడి ప్రక్కన వల వేయమంటేనే ఆశ్చర్యపోయాడు, వేసేసారు వల. నీ జీవితంలో దేవుడు ఆయా విధానాల్లో మాట్లాడతాడు, నమ్మడం ప్రారంభించు. నమ్మడం నీకు చేత కావాలి. అది దేవుని మాట అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మరి తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, చెబుతుండగానే వల వేసేశారు. నీ జీవితంలో ఆయా విధానాల్లో దేవుడు నీతో వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. నీ పరిస్థితులకు అవసరమైనటువంటి సందేశం ఎక్కడి నుంచి వస్తుందో వి డోంట్ నో, ఏ మెథడ్లో దేవుడు మాట్లాడతాడో తెలియదు, బట్ వెయిట్ ఫర్ దిస్. ఎప్పుడైతే అది నీకు దొరుకుతుందో రెడీ టు క్యాచ్ ఇట్, దాన్ని పట్టుకోవడం ప్రారంభించు. నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు పొందగలవు, ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవించగలవు, ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని రుచి చూడగలవు. నెంబర్ 1, వారు మారు మాట్లాడని విధేయత చూపించారు. కుడివైపున వేయంటే మారు మాట్లాడని విధేయత. రెండవదిగా వాళ్ళు దేవుని యొక్క పద్ధతిని ఫాలో అయిపోయారు. దేవుడు చెప్పిన పద్ధతి, వల వేయమన్నాడు కుడివైపున, పద్ధతిని ఫాలో అయ్యారు. మూడవదిగా ఎవరో, యేసుప్రభు కాదు, ఎవరో, సూర్యోదయం ఇంకా అప్పుడప్పుడే చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది, ఆ కనబడనటువంటి వెలుతురులో ఎవరో చెప్పిన మాటను వాళ్ళు నమ్మారు. దట్స్ ఆల్, మిరకల్ హ్యాస్ హ్యాపెండ్. చివరిదిగా ఒక మాట చూపించి ముగిస్తాను. 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. 21వ అధ్యాయం 3వ వచనంలో సీమోను పేతురు ఏమని చెప్తానంటే, బ్రదర్స్, ఇంకా మన భాషలో చెప్పాలంటే బ్రోస్, అందరం చేపలు పడదాంపా, చాలా కాలమైంది చేపలు పట్టక, పోదాంపా అంటుండగానే 6 మంది వచ్చేసారు. 6 మంది రెడీ అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే వాక్యం చెప్తే ఇదే మాట అన్నాను. వాళ్ళకు 3.5 సంవత్సరాల కిందట దోనెను చేపలను వదిలేసి యేసుప్రభువుని వెంబడించారండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎక్కడి నుంచో దోనె తెచ్చుకున్నారు, ఎక్కడి నుంచో వల తెచ్చుకున్నారు, ఎవరిని అడిగారో, ఏ రికమెండేషన్, ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళారో, ఎవరిని బంగపోయి తెచ్చుకున్నారు, దోనె వల తెచ్చుకున్నారో. 7 మంది బయలుదేరారు, చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎందుకు పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు? చేపలు పట్టాల్సిన అవసరం ఏముంది? యూదా ఇస్కరియోతు దగ్గర డబ్బు ఉంది, డబ్బుతో వాళ్ళు అన్నీ తింటూ ఉన్నారు. కానీ యూదా ఇస్కరియోతు లేడు, డబ్బు సంచి లేదు, ఖాళీ అయిపోయారు. ఇప్పుడు ఖాళీతనంలో వాళ్ళకి డబ్బు కావాలి. పేతురు అనుకున్నాడు, ఒకటి నాకు తెలిసింది, చేపలు పడతా. చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. చేపలు పడితే చేపలు దొరకల. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, మీ కుడి ప్రక్కన వల వేయడి. పేతురు ఏమనుకున్నాడంటే, ఈ 11 మందిని నా టాలెంట్తో నేను మేనేజ్ చేయగలను అనుకున్నాడు.
ఈ 11 మంది యొక్క అవసరతలు లేదా ఉండేటువంటి ఇంకా స్త్రీల యొక్క అవసరతలు నేను తీర్చగలను. ఎందుకు తెలుసా? నేను సీనియర్ మోస్ట్, నేను పేతుర్ను కదా, నేను లీడర్ను కదా, మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వచ్చాను కదా, నేను ఈ అవసరతలు తీర్చగలను ఈ 11 మందిది అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? హి వాజ్ అట్టర్ ఫెయిల్యూర్. ఇతనే కాదు, మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, కానీ ఎవ్వరు కూడా వాళ్ళ సిచ్యువేషన్ మేనేజ్ చేయలేకపోయారు. కానీ అప్పుడు ప్రభు వచ్చాడు. దేవుని బిడ్డలారా, నీ చేత నీ పరిస్థితులను మేనేజ్ చేయడం కాకపోయినప్పుడు, నీతో ఉన్నటువంటి వారితో కలిసి మేనేజ్ చేయలేనప్పుడు, నీ పరిస్థితులు చేయిదాడుతున్నప్పుడు, నీ ఎదుట ఖాళీతనం కనబడుతున్నప్పుడు, దేర్ ఈస్ అన్ అలారం. ఒక సౌండ్ వస్తుంటుంది. మీ చేతగా లేదా? ప్రభు చేతనవుతుంది. మీ చేతగా లేదా? దేవుని వైపు చూడండి. మీ చేతగా లేదా? ప్రభు వైపు చూడండి అనేటువంటి ఆ యొక్క ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి అనిపిస్తుంది, ఎవరో చెప్తున్నారు, ఎవరు అక్కడ చెప్తున్నారు, కుడి పక్కన వాళ్ళ వేసేద్దాం, ఎందుకంటే మనం మేనేజ్ చేయలేకపోయాం, ఆయన చెప్పిన దాంతోనైనా మేనేజ్ అవుతుందేమో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ పరిస్థితులను మేనేజ్ చేయలేనప్పుడు నీ కొరకు దేవుడున్నాడు. బైబిల్లో వ్రాయబడింది, ఏ గలిలే సముద్రంలో, ఏ తిబెరే సముద్రంలో వాళ్ళు చేపలు పడుతున్నారు, ఆ యొక్క సముద్రం దగ్గరికి పునరుత్థానుడైన యేసయ్య వచ్చాడు. ఎవరు పునరుత్థానుడైన యేసయ్య తెలుసా? నీ పరిస్థితి ఎక్కడ ఫెయిల్యూరో అక్కడికే వచ్చి నిలబడి నీకు సహాయం చేయాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాని ప్లేస్ లేదు, యేసు ప్రభు చేయలేని ప్లేస్, అద్భుతాలు చేయలేని ప్లేస్ అంటూ లేదు. ఈ గలిలే సముద్రం దగ్గరికి యేసుప్రభు రావాలా? వచ్చేసాడు అంతే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు మేనేజ్ చేయలేనప్పుడు, నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, నిస్సహాయంగా ఉన్నారు. ఇప్పుడు అనుకున్నాడు, పేతురు అనుకుంటుండవచ్చు, పోయి మిగిలిన వాళ్ళకి ఏమని చెప్పాలి, మిగిలిన ఇప్పుడు 7 మంది ఉన్నారు, మిగిలిన 9 ఏమని చెప్పాలి, స్త్రీలు ఉన్నారు, ఏమని చెప్పాలి, చేపలు లేకుండా వచ్చారు, ఏం చేపలు పట్టేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఏమైపోయింది, ఎగేసుకొని పోయారు, ఏం జరిగింది అని వాళ్ళు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఆ ప్రశ్నలు మెదులుతూ ఉండగా వాళ్ళు అనుకున్నారు, మేము మేనేజ్ చేయలేం, ఇది ఎదురుగా ఉన్న వ్యక్తి మేనేజ్ చేయగలడు. నీ జీవితంలో పరిస్థితులు నీ చేయి దాటిపోతున్నప్పుడు ఒకటి హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద లార్డ్. దేవునికి అప్పగించేసే, ప్రభా మేము చేయగలిగింది చేసాం, రాత్రంతా కష్టపడ్డాం ప్రభా, నౌ వీఆర్ హ్యాండ్ ఓవరింగ్ ఇట్ టు యూ. నీ చెప్పిన మాట ప్రకారం చేస్తాం ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. నేను సేవలోకి రాలేదు ఆ దినాల్లో, అంటే సేవ చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత గ్రేస్ యొక్క ఫస్ట్ బర్త్డే కాంగ్రిగేషన్ టౌన్ చర్చిలో మేము ఏర్పాటు చేశాం. ఫస్ట్ బర్త్డేకి బంధువులంతా వచ్చేసారు, ఎక్కడెక్కడి నుంచి అందరూ వచ్చేసారు. అప్పుడు మేము కూర్చొని ఆలోచన చేసాం, ఫస్ట్ బర్త్డే కదా ఎలా చేద్దాం. అందరూ సజెషన్ ఏంటంటే వెరైటీగా ఉండాలిగా, కాబట్టి అప్పుడు ఎవ్వరికి తెలియదు చెన్నూరు బిర్యానీ అంటే. ఇప్పుడు తెలుసు అందరికీ. పోయి మాట్లాడిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు. చెన్నూరు బిర్యానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. మీరు అనొచ్చు, ఏంది సడన్గా చెన్నూరు బిర్యానీ దగ్గరికి పోతున్నారు, అర్థమవుతుంది. ఆ చెన్నూరు బిర్యానీ వాళ్ళు వచ్చేసారు, ఏర్పాటు చేసాం, అంతా అయిపోయింది. ఆ రోజు నేను కడపలోనే పనిచేస్తూ ఉన్నా, రెజినా పని చేయలేదు, నేను ఒక్కనే. సో ఫస్ట్ బర్త్డేకి చాలా ప్రాంతాల నుంచి వచ్చేసారు, లాడ్జెస్, చాలా ఖర్చు అయిపోయింది. నా దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. కానీ ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా జీవితంలో నువ్వే సహాయం చేయాలి. ఎవరిని అడగను. అంతా అయిపోయింది. నా దగ్గర ఉండే డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ దినాల్లో ఏటీఎంలో ఏం లేవు, అంతా అయిపోయింది. లాస్ట్కు నా ఎదుటికి చెన్నూరు బిర్యానీ శివరాం నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఇప్పుడు డబ్బు అడుగుతాడు, నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఆయన వస్తున్నాడు, నా దగ్గర లేదు, నువ్వే ఇవ్వాలి ప్రభువా. ఐ హ్యావ్ డన్ మై బెస్ట్, దేవా నువ్వు నాకు సహాయం చేయి. ఎవ్వరికి చెప్పలేదండి, నేను ఎవ్వరికి చెప్పలేదు. ఆయన నా దగ్గరికి వచ్చాడు, సార్ 10,000 రూపాయలు పెండింగ్ ఉంది సార్. ఎవరో తలంపిస్తున్నారు, రేపు లేదా నెక్స్ట్ వీక్ వచ్చి ఇస్తామని చెప్పు, ఒక మాట చెప్పు, ఏమవుతుందిలే. ఆయనకి ఏమని చెప్పామంటే, ఫస్ట్ టైం నీ బిర్యానీ కడపలో ఫస్ట్ టైం ఆయన బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఫస్ట్ టైం కదా చెప్దాం, ఏదో ఒక మాట చెప్పొచ్చులే. ఒకవైపు, రెండు వైపు, లేదు ప్రభు దగ్గర ప్రార్థన చేశాం, ప్రభు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన అడుగుతున్నాడు, నా లోపల చాలా థాట్స్ వస్తున్నాయి వేగంగా. ఎవరిని అడిగినా దట్స్ నాట్ సచ్ ఎ బిగ్ అమౌంట్ కదా, ఎవరైనా ఇవ్వగలరు.
రేపు ఇస్తామని చెప్పినా కూడా వెళ్ళిపోతాడు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేశాను, దేవుడు ఇవ్వాలి. నేను ఆయన నా దగ్గర నిలబడుకున్నాడు. నా ప్రక్కన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నేను ఆయన 10,000 ఇవ్వాలి సార్ అంటుండగానే విశ్వాసంతో ఏం చేసింది తెలుసా? జోబులో చేయి పెట్టా. ఏమి లేదు జోబులో, ఖర్చు కూడా లేదు ఆ జోబులో. ఎందుకు లేదో ఆ రోజు మరి ఏం లేదు, ఎంటీ పాకెట్. అరే, విశ్వాసంతో చేయి పెడితే ఏదో జరగాలి కదా, ఏం లేదే. అయినా దేవుడిస్తాడు. అప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి 100 రూపాయల కట్ట, ఇంత కట్ట తీసి, ఇదిగో ఇచ్చేసి. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ కెనాట్ మేనేజ్, గాడ్ కెన్ మేనేజ్. నువ్వు చేయలేకపోవచ్చు, ఆ పరిస్థితి నువ్వు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. నాకు అనిపించింది, ఆయన ఎవరైనా బర్త్డే ఫంక్షన్కి ఏమొస్తుంది, టెడ్డీ బేర్ తీసుకొని వచ్చి ఇస్తారు, లేకపోతే చిన్న బొమ్మ తీసుకొని వచ్చి, పప్పెట్టి తీసుకొని వచ్చి ఇస్తారు. 100 రూపాయలు కట్ట ఎందుకు పెట్టుకొని వచ్చాడు ఆయన? ఇఫ్ యూ కెనాట్ మేనేజ్, గాడ్ కెన్ మేనేజ్. నువ్వు చేయలేకపోవచ్చు, కానీ ప్రభు వైపు చూస్తే ప్రభు సహాయం చేయగలడు. శిష్యులు పేతురు అనుకున్నాడు వీ కెన్ మేనేజ్, కానీ వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. కానీ దేవుడు మేనేజ్ చేశాడు. 153 గొప్ప చేపలు ఇచ్చాడు. అమ్ముకో పేతురు, ఎంతకు అమ్ముకుంటావు అమ్ముకో. నేను ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, అద్భుతములో అద్భుతాలు ఉంటాయి. ఒక అద్భుతంలో మళ్ళీ అద్భుతాలు ఉంటాయి. ఏంటి అద్భుతం తెలుసా? యేసుప్రభు చేపలు రెడీ చేశాడు, రొట్టెను రెడీ చేశాడు, పెట్టి యేసుప్రభు తినలా, వాళ్ళకి ఇచ్చి తినండి అని చెప్పాడు. ఏది మిగల్చకుండా పూర్తిగా తినిపడేశారు. ఎందుకు తెలుసా? రాత్రంతా కష్టపడ్డారు కదా, ఊడ్చిపడేశారు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ కెనాట్ మేనేజ్, గాడ్ కెన్ మేనేజ్. నువ్వు చేయలేకపోవచ్చు అది, కానీ ప్రభువు చేయగలడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ కుడి ప్రక్కన వల వేయడి. మీరు మేనేజ్ చేయలేకపోయారు కదా, ఏం పట్టలేకపోయారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను నా యొక్క పవర్ ఏంటో, నా పునరుత్థాన బలం ఏంటో నేను చూపిస్తా. 153 గొప్ప చేపలు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులను మేనేజ్ చేయలేకపోతున్నావా? పునరుత్థానుడైన యేసే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ సజీవుడు, సదాకాలం ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. ఆయన వైపు చూద్దామా? ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. 153 గొప్ప చేపలు, తినగలిగినన్ని రొట్టెలు, తినగలిగినన్ని చేపలు ఎందుకు వచ్చాయంటే దోనె కుడి ప్రక్కన వల వేయమన్నాడు అంతే. ఆ మాటకు శిరస వహించారు, విధేయత చూపించారు, ఆ పద్ధతిని ఫాలో అయ్యారు, ఆ వాగ్దానాన్ని నమ్మారు. దేవుడు వాళ్ళ పరిస్థితిని మార్చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి విధేయత చూపుతున్నావా? ఏదో ఇక్కడ విధేయత చూపి బయట అంతా కూడా అవిధేయత చూపుతూ ఉంటే గాడ్ కెనాట్ ఇంటర్ఫియర్. దేవుడు నీ జీవితంలోకి పని చేయడు. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే షో ఒబీడియన్స్ టు ద లార్డ్. చర్చిలో విధేయత, బయట విధేయత. అలాగైతే దేవుడు నీ జీవితంలోకి రాడు, నీ జీవితంలో కనబడ్డు. దేవుడు చెప్పిన మెథడ్ ఫాలోగా ప్రభు దగ్గర ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధానంలో ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు చెప్పిన మెథడ్ ఫాలో అయినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. రాజకీయాల వైపు కాదు, లేకపోతే లోక సంబంధం వైపు కాదు, లేదా ఏదో నీకు నచ్చిన విధానాన్ని కోరుకోకు. లుక్ ఎట్ ద లార్డ్. దేవుని మెథడ్స్ను ఫాలో కావడం నీ చేతనైనప్పుడే ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి వస్తాయి. మూడవదిగా, నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాట వాగ్దానం అని శిరస వహించు, నెరవేరుతాయి. అది 153 గొప్ప చేపలు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించగలడు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో మీ కార్యాలు జరిగించండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరం తల్ల ఉంచుదాం. ప్రభు దగ్గర ప్రతి ఒక్కరం పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో గొప్ప దీవెనలు సిద్ధంగా ఉన్నాయి. నీ మాటకు నేను విధేయత చూపుతాను ప్రభా. నీ మాట నమ్ముతాను ప్రభా. నువ్వు చెప్పినట్టుగా చేస్తాను ప్రభా. నీ వాగ్దానాలు నమ్మి నేను వాటి వైపు నేను చూస్తాను ప్రభా. నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి. ఎందుకు కుడి వైపున వల వేయమన్నారో ఈరోజు మాతో మీరు స్పష్టంగా 4 విషయాలు మాట్లాడారు ప్రభా. ప్రతి విషయం దగ్గర మమ్మల్ని నిలబెట్టి
ప్రశ్నించారు నాయన. ఈరోజు అడుగుతుంటున్నాం ప్రభా, ఈ 4 విషయాల్లో ఎక్కడ మేము సరిచేయబడాలనో అక్కడ యేసు నామమందు సరిచేయబడుదుము గాక. ఎక్కడ విధేయత చూపాలనో అక్కడ విధేయత చూపుదుము గాక. ఎక్కడ నీ యొక్క పద్ధతిని ఫాలో కావాలనో ఫాలో అవుదుము గాక. ఎక్కడ నీ వాగ్దానాలు బట్టి ప్రార్థించాలనో ప్రార్థిస్తూ కనిపెడుదుము గాక. యూ కెన్ మేనేజ్ అవర్ సిచ్యువేషన్స్ లార్డ్. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేయగలవు ప్రభా. కాబట్టి అడుగుతుంటున్నారు, ఎవరైతే విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నేను నీకు విధేయత చూపుతాను, తను నీ చెప్పిన విధానంలో నేను ఉంటాను, దేవా నీ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తానని ఎవరైతే ఒప్పుకొని అడుగుతున్నారో, ఇక వారి జీవితాల్లో నా దేవుని కార్యాలు గొప్పగా జరుగునుగాక. యేసు నామమందు గొప్పగా జరుగునుగాక. అంధకార శక్తులను బంధిస్తూ ఉంటున్నాను. ప్రతి డిస్కరేజింగ్ డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్ ప్రేరేపిస్తున్న దురాత్మలు వదిలి వెళ్ళునుగాక. దేవుడు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు కాబట్టి అడుగుతున్నాం ప్రభా, జరగవలసిన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది శరీరంలోనైనా, కుటుంబాల్లోనైనా, చదువుల్లోనైనా, పరీక్షల్లోనైనా, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా యేసు నామమందు జరగవలసిన కార్యాలన్నీ జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. ఇప్పుడు పునరుద్ధరణైన దేవా మీరు మా మధ్య ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, నమ్మిన వారి జీవితాల్లో సూచక్రియలు, వింతలు, మహత్కార్యములు జరుగునుగాక. దేవుని కార్యాలకు సాక్షులుగా మేము నిలబడుదుముగాక. మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని, ఎవరు ఏ అవసరతో వచ్చినా తీర్చి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా ప్రత్యేక వందనాలు. గడిచిన 2 నెలలుగా కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూ ఉంది. చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళి చూపించాను, ట్యాబ్లెట్స్ వాడాను, బ్లీడింగ్ ఆగడం లేదు. అప్పుడు నేను ప్రొద్దుటూరులో ఉన్నాను. ఆ సమయంలో మా నాన్న కాల్ చేసి ఒకసారి రెడీమర్కి వచ్చి సుధీర్ సార్తో ప్రేయర్ చేయించుకుందురా అని పిలవడం జరిగింది. పోయిన వారం వాక్య సందేశం అయిన తర్వాత అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం. ప్రార్థన అయిపోయిన వెంటనే అన్న మాతో, ఏం భయపడవద్దు, దేవుడు కార్యం చేశాడు, మీరు వెళ్ళి డాక్టర్ను కలవండి. స్కానింగ్ తీయించుకోవడం జరిగింది. అన్నీ నార్మల్ రిపోర్ట్స్ రావడం జరిగింది. మరుసటి రోజు నుండి బ్లీడింగ్ రావడం ఆగిపోయింది. కార్యం చేసిన యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.